హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు రెడ్మీ నోట్ 3 ఛార్జింగ్ ప్రాబ్లమ్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఛార్జింగ్ అవ్వట్లేదని ఈ ఫోన్ అయితే నా దగ్గరికి వచ్చింది. ఛార్జింగ్ అయితే అవ్వట్లేదు అంటే ఇది ఛార్జింగ్ సాకెట్ అనేది డ్యామేజ్ అయి ఉండొచ్చు, ఛార్జింగ్ బోర్డులో కూడా ప్రాబ్లం ఉండొచ్చు. ఛార్జింగ్ కనెక్టర్ కనుక రీప్లేస్ చేయాల్సి వస్తే ఛార్జింగ్ కనెక్టర్ని సింపుల్గా ట్రాక్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఏ విధంగా రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం. టాపిక్లోనికి వెళ్తే ఒకసారి ఇక్కడ ఛార్జింగ్ కనెక్టర్ దగ్గర వోల్టేజ్ వస్తుందో లేదో చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఛార్జర్ అనేది మనం కదిలించినప్పుడు ఇక్కడ 5 volts వస్తుంది. అంటే ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు ఛార్జింగ్ అవ్వట్లేదు, మనం కదిలించినప్పుడైతే ఛార్జింగ్ అవుతుంది. కాబట్టి ఈ కనెక్టర్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది. ఈ కనెక్టర్ని ఎలా రీప్లేస్ చేసుకోవాలో చూద్దాం. బోర్డుగా అయితే ముందు బయటికి తీసేయాలి. ఓపెన్ చేసిన తర్వాత కింద బ్యాక్ సైడ్ వైపు చూస్తే ఈ కనెక్టర్ అనేది డ్యామేజ్ అయి ఉంది. చూడండి, ఈ విధంగా కనెక్టర్ అనేది డ్యామేజ్ అయింది. ఈ కనెక్టర్ని మనం రీప్లేస్ చేసుకోవాలంటే ముందుగా ఈ కనెక్టర్కి ఉన్న 4 legsకి ఫ్లెక్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఇది నేను మీకు చూపిస్తుంది, దీన్ని షీల్డ్ వైర్ అంటారు, లేదా సోల్డరింగ్ రిమూవర్ వైర్ కూడా అంటారు. ఇది మనకి ఎలక్ట్రానిక్ స్పేర్స్ అమ్మే షాప్లో అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది. లేదా మీరు కనుక అమెజాన్లో మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా పర్చేజ్ చేసుకోండి. ఈ షీల్డ్ వైర్కి కూడా కొద్దిగా ఫ్లెక్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా సోల్డరింగ్ ఐరన్ తోటి మనం ఎక్కడైతే లెడ్ అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఈ షీల్డ్ వైర్ తోటి ఎక్కువసేపు కనుక మనం సోల్డరింగ్ ఐరన్ ఉంచినట్లయితే లెడ్ అంతా కూడా ఈ షీల్డ్ వైర్ అనేది రిమూవ్ చేసేస్తుంది. ఈ విధంగా అయితే మనం షీల్డ్ వైర్ని ఉపయోగించి ఈ లెడ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాక్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా కనెక్టర్ను రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత బోర్డుకున్న లెడ్ను కూడా పేస్ట్ని అప్లై చేసి ఈ విధంగా మనం బోర్డుని శుభ్రంగా ఫ్లెక్స్ అనేది అప్లై చేసి సోల్డరింగ్ ఐరన్తో అయితే రిమూవ్ చేసుకోవచ్చు. నేను బోర్డుని క్లీన్ చేయడానికి నేను టాల్కాన్ 530 అనే ఒక స్ప్రేని ఉపయోగిస్తాను. మీరు కనుక దీన్ని పర్చేజ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఛార్జింగ్ బోర్డు కూడా కొత్తది ఉంది, అయినా కూడా నేను ఛార్జింగ్ కనెక్టర్ని రీప్లేస్ చేస్తాను. ఛార్జింగ్ కనెక్టర్ని సెట్ చేసి సోల్డరింగ్ చేస్తున్నాను. కనెక్టర్ను సోల్డరింగ్ చేయాలంటే మనకి సోల్డరింగ్ అనేది బాగా వచ్చి ఉండాలి, లేదంటే చాలా కష్టం, మనం సోల్డరింగ్ చేయలేము. సోల్డరింగ్ ఎలా నేర్చుకోవాలో కూడా నేను ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ విధంగా ఛార్జింగ్ కనెక్టర్ని రీప్లేస్ చేయటం అయితే పూర్తయింది. ఇప్పుడు కనెక్ట్ చేసి ఛార్జింగ్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. ఛార్జర్ని కనెక్ట్ చేశాను, ఛార్జర్ అయితే అవుతుంది. ఈ విధంగా మనం సేఫ్టీగా ట్రాక్స్ అనేవి కట్ అవ్వకుండా ఏ విధంగా ఛార్జింగ్ కనెక్టర్ను రీప్లేస్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం.